తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైఎస్ జగన్ మెగాస్టార్ చిరంజీవులపై నందమూరి బాలకృష్ణ అవమానకర వ్యాఖ్యలు చేస్తే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మండిపడ్డారు. కడప నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో డిజిటల్ బుక్ పోస్టర్ ను మేయర్ ముంతాజ్ బేగంతో కలిసి ఆయన ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వ నాయకులు అధికారుల వల్ల ఇబ్బందులు పడ్డ వైసీపీ సానుభూతి పరులు ఈ బుక్ లో ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, అసెంబ్లీకి తాగివచ్చి ఈ విధంగా వ్యాఖ్యలు చేశారని అనుమానం వ్యక్తం చేశారు. ఆయనను మెంటల్ హాస్పిటల్లో చేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 17 నెలలు కావస్తా ఉంది. మరి ఈ 17 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కి మరి ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకోకుండా యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం జరిగింది. సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి 143 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతున్నా మరి ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజలకు అందించని పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ మరి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఏర్పాటైన ఈ ప్రభుత్వం మరి ఈ 17 నెలల కాలంలో చేసింది ఏంటంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల మీద దొంగ కేసులు, అక్రమ కేసులు బనాయించి, ఫ్యాబ్రికేటెడ్ కేసులు బనాయించి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళకందరినీ కూడా ఈరోజు జైలు పాలు చేయడం జరిగింది. మరి సోషల్ మీడియాలో మరి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాక్టివ్గా ఉన్న వాళ్ళందరి మీద కూడా కేసులు బనాయించి మరి వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేసిన పరిస్థితి మనందరం కూడా చూశాం. మరి ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ హామీలు కానీ నెరవేర్చుకోకుండా మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపులో భాగంగానే మరి వాళ్ళందరి మీద ఈరోజు కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేయడం జరిగింది. కేవలం సోషల్ మీడియాలో ఎవరో ఒక కంటెంట్ని సెండ్ చేస్తే దాన్ని షేర్ చేసినందుకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద నిన్న 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మరి కేసు పెట్టడం జరిగింది. మరి ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ జరగనటువంటి విధంగా మనం గతంలో వింటున్నాం. యూపీలో మరి బీహార్లో మరి అరాచక పాలన జరుగుతుంది, మరి కక్ష సాధింపులు జరుగుతాయి, ఒక ఆటవిక రాజ్యం మరి ఆ రాష్ట్రాల్లో జరుగుతుంది, ఒక ఆటవిక మరి పరిపాలన జరుగుతుందని చెప్పి మనం గతంలో విన్నాం. మరి ఆ బీహార్ తరహా మరి యూపీ తరహా పరిపాలన మరి ఈరోజు మన రాష్ట్రంలో మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకందరూ కూడా అర్థమవుతుంది. రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారులు కూడా గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఒకటే అందరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు కేసులు పెడతానని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మేమందరం కూడా ముందుకెళ్తాం. రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే వరకు మనం అందరినీ కూడా అహర్నిశలుగా కృషి చేస్తాం, రాత్రింపవళ్ళు కష్టపడతాం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాత ఎవరైతే ఈరోజు మా మీద ఎవరైతే అక్రమ కేసులు పెట్టారో, దొంగ కేసులు పెట్టారో మరి వాళ్ళ భరతం పడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకందరికీ కూడా హెచ్చరిస్తూ భీమడోలులో దసరా ఉత్సవాలు పురస్కరించుకుని గ్రామ క్షేమం దేశ క్షేమం కాంక్షిస్తూ మహిళలు 108 కలశాలతో అమ్మవారికి జలాభిషేకం చేశారు. ఏలూరు జిల్లా భీమడోలు ఈతకోటవారి వీధి రామాలయం వద్ద శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాలలో భాగంగా పోతురాజుబాబు సంబరం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఊరేగింపుగా 108 బిందెలతో నీళ్లను తెచ్చి అమ్మవారికి గణాచారులకు జలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో తొలుత ఆలయ ఆవరణలో మహిళలు కుంకుమ పూజ నిర్వహించారు. जय बोलो दुर्गा भवानी माता को, जय बोलो दुर्गा भवानी माता को।
గుంటూరులో గుర్రం జాషువా 130వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ మాట్లాడుతూ గుంటూరు లేదా పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా జిల్లాగా పేరు మార్చాలని డిమాండ్ చేశారు. వినుకొండ నియోజకవర్గంలో జన్మించిన గుర్రం జాషువా సమాజంలోని తప్పులను తన రచనల ద్వారా ప్రజలకు తెలియజేసి నవయుగ కవి చక్రవర్తిగా గుర్తింపు పొందారని, అందుకే ఆయన పేరుతో జిల్లాలకు నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని సూచించారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా ప్రజానికానికి శుభాకాంక్షలు. గుర్రం జాషువా గారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పుట్టి గుంటూరులో జీవించి మరణించాడు. ఆయన తెలుగు భాషకు ఆయన చేసిన కృషి, ఆయన చేసిన సేవ చాలా గొప్పది. తెలుగు వారి గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టినటువంటి గొప్ప వ్యక్తి గుర్రం జాషువా గారు. ఆయన దళిత మాదిగ సామాజిక వర్గంలో పుట్టిన మొత్తం సర్వ మానవాళి కోసం కూడా కృషి చేసిన వ్యక్తి. మానవులందరూ కలిసిమెలిసి ఉండాలా, భారతీయులందరూ కలిసిమెలిసి ఉండాలా, భారతదేశం శక్తివంతం కావాలని ఆలోచించి ఆయన రచనలు చేసిన ఒక మహారచయిత గుర్రం జాషువా గారు. తెలుగు భాషకి, తెలుగు నుడికారానికి గుడి కట్టిన గుర్రం జాషువా గారి పేరు మీద, ఆయన పేరు మీద జిల్లాకి, గుంటూరు జిల్లాకు కానీ పల్నాడు జిల్లాకు కానీ, పల్నాడుకి జాషువా పల్నాడు జిల్లా అని కానీ, లేకపోతే పల్నాడు జాషువా జిల్లా అని కానీ, లేదా గుంటూరుకి గుంటూరు జాషువా జిల్లా అని కానీ, జాషువా గుంటూరు జిల్లా అని కానీ నామకరణ చేసినట్టయితే తెలుగు భాషకు ఒక గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది, తెలుగు పద్యాన్ని గౌరవించినట్టు ఉంటుంది. తెలుగు వాళ్ళ యొక్క ఐక్యతని, జాషువా తెలుగు వాళ్ళ యొక్క ఐక్యత, తెలుగు వాళ్ళ యొక్క ఉమ్మడి సొత్తు. ఆయన అందరి యొక్క అన్ని కులాలు మతాలకు అతీతంగా భారతదేశాన్ని అత్యంతంగా ప్రేమించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన, గొప్ప దేశభక్తుడు ఆయన. అలాంటి దేశభక్తునికి, అలాంటి గొప్ప తెలుగు వాడికి గుర్రం జాషువా గారికి ఒక గౌరవాన్ని వచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి జాషువా గారు అంటే చాలా ఇష్టం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పదే జాషువా గారి పద్యాలను ఉచ్చరిస్తూ ఉంటాడు, ఆయన జాషువా గురించి చదువుతూ ఉంటాడు. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా జాషువా గారి గురించి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం హయాంలోనే జాషువా గారి గౌరవం వచ్చే విధంగా ఆయన జిల్లాకి, పల్నాడుకు కానీ గుంటూరుగా ఆయన పేరు వచ్చే విధంగా పెట్టాలని చెప్పి నేను మనవి చేస్తూ, తెలుగు భాషకు ఒక గౌరవాన్ని తెచ్చి తెలుగు పద్యాన్ని, తెలుగు భాషాభిమానులంతా కూడా ఈరోజు జాషువా ఉత్సవాలను చేస్తూ ఉన్నారు. తెలుగును గౌరవించే వాళ్ళంతా ఈరోజు జాషువాని గౌరవిస్తూ ఉన్నారు. కాబట్టి జాషువా గౌరవాన్ని పెంచే విధంగా అందరూ పనిచేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. 8వ రోజు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. అక్టోబర్ 10 నుంచి 18 వరకు వాడపల్లి వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. భక్తులతో నిండిపోయిన రహదారులు, క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు, గ్యాలరీలు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.